హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో గుత్తి వంకాయ ఫ్రై ఎలా సింపుల్గా టేస్టీగా చేసుకోవాలో చూసేయండి. హెల్తీగా కూడా ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ అయితే వంకాయల్ని నేను ఒక పావు కిలో వంకాయలు తీసుకున్నానండి. అవి చిన్న బౌల్లో సాల్ట్ వేసి వంకాయలకి, ఎందుకంటే వంకాయ కండ్రెక్కకుండా ఉండాలండి మనం చేసేటప్పుడు. అందుకని సాల్ట్ నీళ్ళు లేదా పసుపు కనుక వేసుకుని ఆ నీళ్ళల్లో వంకాయలు మనం చాలా నీట్గా 2 అంటే 3 ఘాట్లు పెట్టుకొని, వంకాయకి చూపిస్తున్నాను చూసారు కదా, అట్లా 2 ఘాట్స్ అనేవి పెట్టుకుని వంకాయలు చక్కగా అలా నీట్గా కడుక్కోవాలండి. ఆ తర్వాత పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని ఒక 1 స్పూన్ ఆయిల్ పోయండి. పోసి దాంట్లో జీలకర్ర వేసుకోండి. కొంచెం జీలకర్ర, అట్లానే జీడిపప్పు తర్వాత బాదం పప్పు, ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఎండుమిరపకాయలు 2 అంటే వేసుకోండి, ఘాటు ఎక్కువ కాకుండా. ఆ తర్వాత నువ్వులు వేసుకోండి. నువ్వులు కూడా చక్కగా హెల్దీ అనమాట. నువ్వులు తర్వాత మీరు ఏమంటారు, సాయిపప్పు అంటాం మేము, మినపపప్పు, అదే మినపగుళ్ళు అనమాట, సాయిపప్పు అని కూడా అనొచ్చు. ఆ తర్వాత కొబ్బరి పొడి ఉంటుంది, అది మీకు నేను తర్వాత చూస్తాను. కొబ్బరి పొడి కంటే ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోండి, లేకపోతే ధనియాల పొడి అయినా పర్లేదు. పొడి అయితేనే వాటికి కలిసి బాగుంటుంది అనమాట. ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు చక్కగా వేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా సన్న మంట మీద వేగనివ్వండి. వేగిన తర్వాత మంచిగా అటు ఇటు తిప్పండి, ఎందుకంటే కింద అడుగంటేసిద్ది అనమాట. కొబ్బరి పొడి చాలా కొంచెం ఎక్కువే వేసుకోండి. కొబ్బరి ముక్కల కంటే పొడి చాలా కలిసిద్ది అనమాట, అందుకే పొడి వేసుకోండి, మంచిగా అనిపించిద్ది, దాంట్లో కలిసిద్ది ఎక్కువ. నేను చూస్తున్నారు క్వాంటిటీ ఆల్రెడీ నేను ఆ గరిటెతో ఒక ఫుల్ గరిటె వేసుకున్నాను. అడుగంటుతుంది, చూసుకుని తిప్పుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మిక్సీలోకి చిన్నగా పొడి చేసుకుంటా మిక్సీలోకి పెట్టుకోండి. 4-5 ఎల్లుల్లిపాయ రెమ్మలు వేసుకోండి. ఆ తర్వాత అదే బాండీలో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే వంకాయలు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కదా, కొంచెం ఆయిల్లో అది ఫ్రై అవ్వదు, మాడిపోతుంది అనమాట. అందుకే ఎక్కువ ఆయిల్ వేసుకోండి. ఇది నేను నాన్ వెజ్కి వాడిన ఆయిల్ అనమాట. యూజ్ చేసిన ఆయిలే మీరు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత నేను కాగకముందే వేసాను, ఎందుకంటే చిందుతాయి, ఆయిల్ అనేది బాగా కాగిపోతే దూరంగా మళ్ళీ ఉండడం ఎందుకు, వీడియో తీస్తాను కదా అని అట్లా పెట్టాను. ఆ తర్వాత మిక్సీకి మూత పెట్టేసుకోండి. ఈ విధంగా మీరు చక్కగా పొడిలాగా చేసుకోండి. మొత్తం చూసారా, దాంట్లో నేను ఏ సాల్ట్, కారపు పొడి వేయలేదు, ఏం వేయలేదు, ఉట్టి అవే మిక్సీ చేసుకున్నాను. అది అన్నంలో కూడా నెయ్యితో పడి తినొచ్చు, చాలా బాగుంటుంది అనమాట. ఆ పొడిలోకి కొంచెం సాల్ట్, దాంతోపాటు కొంచెం ఒక చిటికెడు పసుపు వేసుకోండి. సాల్ట్ నేను ముందు వేయలేదు, దీంట్లో నేను పక్కన మిక్సీ పట్టిన తర్వాత వేసుకున్నా. ఆ తర్వాత కారం, ఒక చిటికెడు పసుపు ఎక్కువ వేయకండి, స్మెల్ వచ్చింది అనమాట. కారం కూడా ఎండుమిర్చి వేసాం కాబట్టి కొంచెం తక్కువే వేసుకోండి, అప్పుడే బాగుంటుంది అనమాట టేస్ట్. కారము చక్కగా ముద్దలు లేకుండా పొడి పొడిగా మొత్తం చేతితో స్మాష్ చేసుకోండి, మంచిగా అనిపించిద్ది అనమాట. లేకపోతే అది ముద్దలుండి మనం వంకాయలో పెట్టేటప్పుడు బాగోదు. వంకాయలు ఎలా ఉన్నాయో చూద్దాం. వంకాయలు ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా కొంచెమే ఉడకనే, అంతగానో ఉడకలేదు, పచ్చి పచ్చిగా లోపల ఉంటుంది. అటు ఇటు తిప్పుకోండి ఆయిల్లో, అప్పుడే లోపల చక్కగా ఉడికి బాయిల్ అయ్యి మంచిగా క్రిస్పీగా వచ్చిద్ది అనమాట. అటు అటు తిప్పండి. నేను ఒక 5-6 తీసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో చేయలేదు నేను. ఇది కొంచెం ఒక 2-3 మెంబర్స్కి ఫ్రై లాగా చేసుకున్నాను. ఒక ఆనియన్, 3-4 పచ్చిమిర్చి నేను చూపిస్తున్నాను కదా, మనకి ముందు మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అలాగే ఇది వేపుకోవాలన్నమాట. ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి. ఆనియన్, పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఈ గుత్తి వంకాయలు చక్కగా మగ్గిపోతే వాటిని నూనె పీల్చకుండా మనం పక్కకు పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆల్రెడీ అటు ఇటు బాగా మగ్గినాయి. అవి లోపల మగ్గాలి, బయట బాగానే అనిపిస్తుంది కానీ కొంచెం లోపల మగ్గితేనే మనకి బాగుంటుంది అనమాట. నేను లోపల మగ్గాలని ఆయిల్ కొంచెం దాంట్లో తీస్తూ ఉన్న ఒక కనీసం ఒక 10 మినిట్స్ అయినా అది బాగా ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వాలి, అప్పుడే మనకి మసాలా పెట్టినప్పుడు కొంచెం ఉడకపోయినా బాగానే అనిపించిద్ది అనమాట. అందుకే నేను ఆయిల్లో చక్కగా వాటిని లోపలికల్లా ఆయిల్ పోసి బాగా వేపుతున్నా. అవి ఒక టిష్యూ పేపర్ పెట్టేసుకోండి, టిష్యూ పేపర్ పెట్టుకొని దాంట్లోకి తీసుకోండి, ఎందుకంటే ఆయిల్ అనేది దాంట్లో పట్టిద్ది కదా, అప్పుడు ఆ టిష్యూకి ఆయిల్ అంటేసి రిమూవ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ అదే ప్యాన్లోకి కొంచెం మనం ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి కదా, ముందుగా కోసి పెట్టుకున్న ఆనియన్స్ అవి ఉన్నాయి, ఏమి వేయకండి తాలింపు, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి చక్కగా
అది మనం ఆ ఆయిల్ రిమూవ్ చేస్తాను, వేరే ఆయిల్ వేసాను, మీరు అది గమనించండి. ఎందుకంటే మళ్ళీ ఆయిల్ వేయకండి, డీప్ ఫ్రై చేసింది టేస్ట్ పోతుంది. ఇది వేరే అనమాట, సన్ఫ్లవర్ ఫ్రీడమ్ ఆయిల్ అనమాట. చక్కగా ఆనియన్ వేపుకొని గుత్తి వంకాయలు చక్కగా ఆయిల్ మొత్తం పోయిన తర్వాత ఆ మసాలా పొడి అనేది ఆ వంకాయల్లోకి కూర్చాలి ఫుల్గా. స్టమక్ మొత్తం ఫుల్ అయిపోయేలాగా మనం ఎలా ఉంటామో దాని స్టమక్ మొత్తం మసాలాతో నింపేయాలి. చక్కగా నింపితేనే అది వేరే టేస్టీగా వచ్చింది. ఫుల్గా దాని నిండా మొత్తం స్టమక్ నిండా నింపినట్టు అలా చూపిస్తున్నాను కదా, నేను వీడియోలో చూపించినట్టు ఫుల్గా వంకాయ నిండా మసాలా కూర్చేయండి. ఇంకొంచెం మిగిలితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఆనియన్స్ ఎలా అయినాయో చూస్తున్నారు, కొంచెం బాయిల్ అయినాయి ఆయిల్లో చూస్తున్నారు కదా, ఆ విధంగా చక్కగా గోల్డెన్ రంగు వచ్చేలాగా ఆనియన్స్ని బాగా డీప్ కాదు, కొంచెం మిడిల్ ఫ్రై చేసుకోండి. మిడిల్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న మసాలా ఉంది చూసారా, కొంచెం మిగులుతుంది కదా, ఆ మసాలా ఈ ఆనియన్స్లో వేసేయండి. ఆనియన్స్లో చూసారా లేదండి, ఏమీ వేయలేదు, మసాలానే దాంట్లో వేసాను అనమాట. కొంచెం ఆయిల్ ఉండగానే వేసుకోండి, ఎందుకంటే ఆయిల్లో అది కొంచెం మగ్గాలి అనమాట. ఆనియన్స్తో పాటు ఈ మసాలా ఆయిల్లో మగ్గిన తర్వాత ముందుగా పెట్టుకున్న గుత్తి వంకాయలు దాంట్లో వేసి లైట్గా కొత్తిమీర వేసుకుని తిప్పకండి, తిప్పితే మళ్ళీ గుత్తి వంకాయ విడిపోతుంది అనమాట ముక్కలు. అట్లా తిప్పుకోండి, అంతే. చాలా సింపుల్. వంట రాని వాళ్ళకి కూడా ఈ వీడియో చూస్తే ఫుల్గా కంప్లీట్గా చాలా హెల్తీగా వండొచ్చు అనమాట. చాలా ఈజీగా వచ్చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, నేను ఎటువంటి మసాలా యూజ్ చేయకుండా న్యాచురల్గా చేశాను అనమాట. మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అంతేనండి, గుత్తి వంకాయ ఫ్రై చాలా సింపుల్ అనమాట. పప్పులోకైనా సాంబార్కైనా చాలా బాగుంటుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ కామెంట్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వీడియోతో వస్తాను.